Hi, good morning children. How are you? My name is Venkateshwari. I am teaching Telugu. Today I am going to introduce అక్షర పదాలు. ఆ అక్షర పదాల్లో కూడా సంశ్లేషాక్షర పదాలు. మనం ముందు క్లాస్లో ఏం నేర్చుకున్నాము? సంశ్లేషాక్షర పదాలు నేర్చుకున్నాము. అయితే వాటికి నేను కొన్ని యాక్టివిటీ ఇచ్చాను కదా. ఆ యాక్టివిటీ ఏమి ఇచ్చాను? సంశ్లేషాక్షర పదాలు అంటే అసలు ఏం చెప్పాను? ఒక హల్లుకు రెండు వేరు హల్లుల ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరము అని అంటారని చెప్తున్నాను. ఆ హల్లుకి రెండు హల్లుల ఒత్తులు చేర్చి మనం కొన్ని పదాలు కూడా రాసుకున్నాం. ఆ సంశ్లేషాక్షర పదాలని మీకు యాక్టివిటీ కింద కూడా ఇచ్చాను. ఆ యాక్టివిటీలో మీరు చేశారో లేదో ఒకసారి గమనిద్దామా? ఏమి ఇచ్చాను, మీరేం రాస్తారో లేదో ఒకసారి కరెక్టా కాదా అనేది గెస్ చేయండి. ఓకే చిల్డ్రన్? ఓకే, ఫస్ట్ మీకు ఏమి ఇచ్చాను? నేను మొన్నటి యాక్టివిటీలో స్వతంత్రం ఇచ్చాను. ఆ స్వతంత్రాన్ని నేను ఎట్లా ఇచ్చాను? స్వతం ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? దీనికి ఏం పెట్టారు? కావత్తు యావత్తు. స్వతంత్రం అంటే ఒక హల్లుకి రెండు వేరు హల్లులని రాశారు. అవునా? కరెక్ట్గా రాస్తే ఓకే. నెక్స్ట్ లేనటువంటి వాళ్ళు సెర్చ్ చేసుకుంటారు. రెండవది ఏమి ఇచ్చాను? వసం అని ఇచ్చాను. వసం అని ఇస్తే ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారు మీరు? సాకి తావత్తు రావత్తు రెండు హల్లుల యొక్క ఒత్తుని మీరు పెట్టారా? ఓ నైస్, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాను? ఈ రా అని ఇచ్చాను. దీంట్లో మీరు రెండు హల్లుల యొక్క ఒత్తులు ఏమేమి పెట్టారు? షావత్తు యావత్తు. ఈర్ష్య ఓకే, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాను? రాషం అని ఇచ్చాను. దీనికి మీరు ఏమేమి యాడ్ చేశారు? రెండు వేరు హల్లుల ఒత్తులు తావత్తు రావత్తు. రాష్ట్రం. ఓకే, అందరు కరెక్ట్ రాస్తారా? వెరీ నైస్. ఓకే రైట్ మా. ఇప్పుడు మనం వీటి గురించి ఈ 4 యాక్టివిటీ అయిపోయినాయి, ప్లస్ ఎక్స్ట్రా 4 యాక్టివిటీ కింద వర్డ్స్ రాస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ద్విత్వాక్షర పదము, సంయుక్తాక్షర పదము, సంశ్లేషాక్షర పదాలు, దీని మీద 3 వర్డ్స్ ఇస్తాను. ఓకే, ఆ 3 వర్డ్స్ చూసుకొని అది ఏ అక్షరము, ఏ ఒత్తు వచ్చింది, ఏ ఒత్తు వచ్చిన అక్షరం ఏంటి అనేటటువంటిది మీరు రాయాలి, గుర్తించాలి. ఇలా గుర్తిస్తే మనకి ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరము ఈ మూడింటి మీద వచ్చేటటువంటి పదాల్లో పర్ఫెక్ట్ అయిపోతాం. అప్పుడు మనం ఏ పదమైనా చదవడానికి ఈజీగా ఉంటుంది, అలానే మనం రాయటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక్కసారి ఈ ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత దాని మీద ఎక్సర్సైజ్ అనేటటువంటిది చేద్దాం. ఫస్ట్ వన్ ద్విత్వాక్షరము. ద్విత్వాక్షర పదము అంటే ఏం చెప్పుకున్నాము? ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ద్విత్వాక్షరము అని చెప్పుకున్నాం. ఓకే, ఒక హల్లుకి అదే హల్లు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? సంయుక్తాక్షరము. సంయుక్తాక్షరము అంటే ఏంటి? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని సంయుక్తాక్షరము. ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని సంయుక్తాక్షరం. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ అండ్ థర్డ్ వన్ సంశ్లేషాక్షర. ఒక హల్లుకు రెండు వేరు హల్లులు ఒత్తుగా వచ్చి చేరడాన్ని సంశ్లేషాక్షరము అంటారు. ఒక హల్లుకు రెండు. ఫస్ట్ వన్ ఏంటి? సేమ్. సెకండ్ వన్ ఏంటి?
ఓన్లీ వన్ అదర్. ఓకే, వేరొకటి. థర్డ్ వన్ ఏంటి? ఒక హల్లుకి 2 కాన్సోనెంట్స్. ఆ 2 హల్లుల ఒత్తులు వచ్చి చేరడం. ఓకే, ఫస్ట్ వన్ సేమ్, సెకండ్ వన్ ఒకటి, థర్డ్ వన్ 2 ఒత్తుల యొక్క హల్లులు చేరడం. ద్విత్వాక్షర, సంయుక్తాక్షర, సంశ్లేషాక్షర. ఓకేనా? అండర్స్టూడ్ మా? ఓకే, ఇప్పుడు ఈ మూడింటి మీద నేను పదాలు ఇస్తాను. అది ఏంటి అనేది ఫస్ట్ మీరు గెస్ చేయాలి. ఏ వస్తుంది, అది ఏ పదం అనేది చూడాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం క్రింది పదాలు అంటే మనం ఇచ్చినటువంటి పదాలని చదవండి. ఏం చేస్తారు? ఫస్ట్ రీడ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలమ్మా? రీడ్ చేయాలి. ఆ తర్వాత ఇచ్చినటువంటి ప్రశ్నలకు అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ప్రశ్నలకు జవాబులు అంటే ఏంటి? ఆన్సర్స్ రాయండి. ఓకే, రాస్తారు కదా? ఓఎస్. ఇప్పుడు దీనిలో చూడండి, క్రింది పదాలు చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇప్పుడు ఆ ప్రశ్నలు ఏంటి? ఓకే, ఫస్ట్ వన్ చక్కెర. చక్కెర అంటే ఏంటి? షుగర్. మనం పాలలో కలుపుకుంటాం కదా. నెక్స్ట్ నిద్ర. అందరు స్లీపింగ్ బాగా ఇష్టపడతారు కదా. నెక్స్ట్ వస్త్రం. వస్త్రాలు, క్లాత్స్. అందరికీ బట్టలు అంటే ఇష్టం కదా. కాబట్టి ఈ 3 పదాలు ఇచ్చాను. ఈ 3 పదాల్లో మనం ఏ పదంలో ఏ ఉన్నది అనేది మనం క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఫామ్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటంటే చక్కెర అనే పదంలో, చక్కెర అనే పదంలో చక్కెర అనే పదంలో ఏ ఒత్తు ఉన్నది? చక్కెర అనే పదంలో ఏ ఒత్తు ఉన్నది? ఏ ఒత్తుంది? వెంటనే మీరు చెప్పేసేయాలి. చక్కెర, దీనిలో ఏ ఒత్తు ఉన్నది? ఓకే, అందులో ఆలోచన చేయండి. మనం చెప్పుకుందాం. చేస్తున్నారా? చక్కెర అనే దానిలో ఏ ఒత్తు ఉన్నది? ఇది ఏ ఒత్తు? కమాన్, కావత్తు. ఏ వస్తున్నది? కావత్తు. బ్రాకెట్లో కా, ఎందుకంటే నాకు తెలియాలి కదా మీరు కావచ్చు అనేది ఏమంటారు దాన్ని అనేది. ఒత్తు అనగానే కింద ఉన్నది రాసిస్తారు. ఓకే, కానీ అది ఏ ఒత్తు అనేది నాకు స్పెసిఫిక్గా తెలియాలి కదా. కాబట్టి కావత్తు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ నిద్ర. సెకండ్ వన్ ఏమి ఇచ్చాము? నిద్ర కదా. ఆ నిద్ర అనే పదంలో ఒత్తు ఉన్న అక్షరము. ఇక్కడ ఒత్తు అని చెప్పేస్తారేమో, కాదు. ఒత్తు ఉన్న అక్షరం. ఒత్తు ఉన్నటువంటి అక్షరం ఏంటి చెప్పండి? ఇది ఒత్తు కదా. ఈ ఒత్తుకి ఏ అక్షరం ఉన్నది? దా. ఏ అక్షరం ఉన్నది? దా. కాబట్టి ఆన్సర్ ఏంటి? దా. నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు ఈ నిద్రలోని ద్ర అనేటటువంటిది మొత్తం ఇచ్చేసాను. ఈ ద్రాలో ఉన్న ఒత్తు ఏది? ఇప్పుడు ద్రాలో ఏ ఒత్తు ఉంది? ఏ వస్తుంది? దాలో ఏ వస్తుంది? దాకి రా ఒత్తు ఉంది. కాబట్టి ఏం చేస్తారు? రా. మరి ఈ అక్షరం మీద నాకు తెలియాలి కదా, కాబట్టి రా. ఓకే, అలానే ఫోర్త్ వన్
మూడవ పదం అంటే థర్డ్లో మూడవ పదం ఏంటి? వస్త్రం కదా. ఆ మూడవ పదంలో ఒత్తులు ఉన్న అలా ఎన్నెత్తులు ఉన్నాయి? ఒత్తులు ఉన్న అక్షరము ఏది? ఇప్పుడు మూడవ పదం అంటే ఈ మూడవ పదంలో ఒత్తులు ఉన్న అక్షరం ఏది? వానా సానా? సా కదా. కాబట్టి ఏం రాస్తారు అక్కడ మీరు? ఒత్తులు ఉన్న అక్షరం ఏది అంటే సా. ఒత్తులు ఉన్న అక్షరం ఏంటి? సా. ఎప్పుడు ఫిఫ్త్ వన్. ఈ స్త్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? ఈ స్త్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? 1 2 కదా. 2 ఉన్నాయి కదా. ఏ ఒత్తులు ఉన్నాయో తర్వాత చూద్దాం. ఎన్ని ఒత్తులు ఉన్నాయి? 2 ఒత్తులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు మీరు? 2 తెలుగులో రాయడం వచ్చా? 2 నాకు ఎత్తొమిస్తే రే, 0 రెం, నాకు ఒమిస్తే డు, బ్రాకెట్లో నెంబర్ 2. ఓకే, 2. అలాగే నెక్స్ట్ ఈ స్త్రాలో ఉన్న ఒత్తులు ఏవి? ఇప్పుడు ఈ స్త్రాలో ఏ ఒత్తులు ఉన్నాయి? ఇందాక మనం 2 ఒత్తులు ఉన్నాయి అన్నాం. ఆ 2 ఒత్తులు ఏంటి? ఒకటి ఏంటి? తావత్తు, ఇంకొకటి ఏంటి? రావత్తు. అవునా? రెండు. ఓకే, ఇప్పుడు దీనిలో మనం 3 పదాలు ఏంటో ఒకసారి చూద్దాం. దీనిలో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ వన్ చక్కెర. ఈ చక్కెరలో ద్విత్వాక్షరము ఉన్నది. ఎందుకు? ఒక హల్లుకి ఇంకొక హల్లు అంటే అదే హల్లు ఒత్తుగా వచ్చింది. ఒక్కటే వచ్చింది, అదే హల్లే వచ్చింది. కాబట్టి ఇది ద్విత్వాక్షరం. సెకండ్ వర్డ్లో ఏంటి? నిద్ర. నిద్ర అన్నప్పుడు రా అనేది పలుకుతుంది. అంటే వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది. ఈ హల్లుకి వేరొక హల్లు వచ్చింది, సేమ్ లెటర్ రాలేదు. కాబట్టి ఇదేమవుతుంది? సంయుక్తాక్షరము. ఓకే, థర్డ్ వన్ ఏంటి? వస్త్రం. ఈ వస్త్రంలో సాకి 2 ఒత్తులు వచ్చాయి. 2 ఒత్తులు వచ్చాయి కాబట్టి అదేమవుతుంది? సంశ్లేషాక్షర. ఓకే, ఇప్పుడు ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరము 3 పదాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ 3 పదాల్లో ఏంటి అనేటటువంటిది మనం ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మనకి 3 పదాలని ఎక్కడ చూసినా కూడా మనం ఒక పారాగ్రాఫ్ చదువుతున్నాం, ఆ పారాగ్రాఫ్లో ఆ వర్డ్ చూడగానే ఇది సంయుక్తాక్షరము, ఇది ద్విత్వాక్షరము, ఇది సంశ్లేషాక్షరము అని గుర్తించేయచ్చు. ఓకే, ఈ చక్కెరలో ఏ వస్తుంది? కావస్తుంది. ఓకే, ద్రాలో ఏ వస్తుంది? రావస్తుంది. అలానే స్త్రాలో ఏ వస్తుంది? తావస్తుంది, రావస్తుంది. అయితే కావత్తు వచ్చినటువంటి అక్షరం ఏది? క. దాకి ఈ రావత్తుకి వచ్చినటువంటి అక్షరం ఏంటి? ద. అలానే తాకి రావత్తుకి వచ్చినటువంటి అక్షరం ఏంటి? స. ఈ సాకి ఎన్నొత్తులు వచ్చాయి? 1 కావత్తు, 1 రావత్తు, అంటే 2 వచ్చాయి. అలానే దాకి రావత్తు అనేది వచ్చింది 1, కావత్తు అనేటటువంటిది 1 వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి చక్కెర అనే పదంలో ఏ ఒత్తు ఉంది? కావత్తు ఉంది. ద్రా అనే పదంలో ఒత్తు ఉన్నటువంటి అక్షరం ఏంటి? ఈ రావత్తుకి వచ్చినటువంటి అక్షరం ఏంటి అంటే పైన దా. అలానే ఈ ద్రాలో ఉన్నటువంటి ఒత్తు ఏంటి? రావత్తు. ఈ 3వ పదంలో వస్త్రం ఉంది కదా, దీంట్లో ఎన్ని ఒత్తులు వచ్చాయి? 2. ఈ 2 ఒత్తులు వచ్చినటువంటి అక్షరం ఏంటి? స. అలానే స్త్రాలో ఉన్నటువంటి ఒత్తులు ఏంటి? తావత్తు, రావత్తు. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు మనం ఈ రోజున ఏం నేర్చుకున్నాము?
ద్విత్వాక్షర పదాలకి, సంయుక్తాక్షర పదాలకి, సంశ్లేషాక్షర పదాలకి మనం ఎలా ఐడెంటిఫై చేస్తామో నేర్చేసుకున్నాం. ఓకేనా? ఓకే, బాయ్.